రోడ్డు మధ్యలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ట్రక్ ఆగకపోతే అప్పుడు? ఒకవేళ ఆగకపోతే నేను ముందు నుంచి గుద్దే చాపేవాడిని, కానీ తప్పకుండా ఆపేసేవాడిని. మీరు హీరో కానీ సూపర్ హీరో కాదు, ఏదో ఒకటి చేసి ఆపడానికి. అయినా పరిగెత్తమంటే తెగ రొప్పుతూ ఉంటావు, కానీ లోడ వాగటానికి నీకు ఎనర్జీ బాగా ఉంటుంది కదా. చూడండి, నేను వాడాల్సింది నోరు కాదు, చేతులు. ముందు కట్లు విప్పు. అయినా నోరు వాడటమే వచ్చు బాగా. నాకట్లు ఇప్పుడు నాకట్లు విప్పండి. పిచ్చెక్కించేశారు మిమ్మల్ని. అసలు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళారా? అయినా చెవుల్లో మడ్డాయిలు గాని పోసుకున్నారా ఏంట్రా మీరు? అంతసేపటి నుంచి పిలుస్తుంటే మీకు వినిపించట్లేదా? ఎక్కడ చచ్చారా మీరు? అది మేము ఏంట్రా మేకవా నువ్వు? మేమే అంటున్నావు. వాళ్ళిద్దరు ఎక్కడ? ఇవాళ నేను వాళ్ళిద్దరిని నా చేతులతో చంపేస్తాను. నాకు వాళ్ళు పిచ్చెక్కించేశారు. రేయ్, మిమ్మల్ని అడిగేది వాళ్ళిద్దరు ఎక్కడ? బాసు, వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి ఏమయ్యారో తెలీదు. వాళ్ళని బాగా కట్టేసి ఉంచాం, కాపలా కూడా పెట్టాం, కానీ వాళ్ళు ఎలా పారిపోయారో తెలియదు బాస్. ఏమన్నారు మీరు? పారిపోయారు? ఎక్కడి నుంచి పారిపోయారు? ఎక్కడుంచారు మీరు? ఇక్కడే బాస్. ఒరే పనికి మాలిన వెదవల్లారా, ఎదవల్లారా, సున్నాసులారా, ఎందుకైనా నేను మిమ్మల్ని పోషిస్తుంది? ఎంతవరకు వాళ్ళిద్దరిని పారిపోయిస్తారు? వెర్రి వెదవల్లారా, మీరు నా మనుషులా వాడి మనుషులా అర్థం కావడం లేదు నాకు. ఓ పని చేయండి, మీకేమో నేను గాజులు ఇంకా ఇంకా గజ్జలు తెచ్చిస్తాను. అలాగే నేను దండ వేసుకుని కూర్చుంటాను. నా ముందు మీరంతా భజన చేయండి ఎదవలారా. మిమ్మల్ని లైన్లో నిలబెట్టి అందరినీ లైన్లో కాల్చి పారేయాలనిపిస్తోంది. ఇంకా నా ముఖం చూస్తారంటే వెళ్ళి వెతకండి. వెళ్ళండి 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 సన్నాసులారా. ఒక పక్క వీళ్ళు పిచ్చెక్కిస్తున్నారు, ఒక పక్క వాళ్ళిద్దరు. అభి ప్రజ్ఞ, ఈసారి మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టను. దొరకని చంపేస్తారు. నేను చెప్పాను కదా మీకు, ఉరుకులు పరుగులు పెట్టద్దని. మీకు ఆయాసం వస్తుందని చెప్పానా లేదా? ఇదిగో బాబు, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళుంటుంది? అక్కయ్య వెళ్ళి ప్రతి చోట్లోనూ వెతికాం మనిద్దరం. ఎక్కడా కనిపించలేదు. కొంచెం కూడా ఆలోచించదు. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. తను లేకుండా పోతే మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించిందా? ఓరి భగవంతుడా, ఎక్కడున్నా కూడా తనక్కడ బాగుంటే అంతే చాలు. అమ్మా జానకి, ఏంటి? ఓ పని చేద్దాం, అభి వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దాం. వాళ్ళ నాన్నమ్మకి అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో, ఏం చెప్పగలం? ఫోన్ చేయి. అక్కడ అసలు అడగనే లేదు. హలో, నమస్తే అండి, నేను జానకిని మాట్లాడుతున్నాను. నమస్తే అండి. నమస్తే. మీతో అమ్మగారు మాట్లాడతారట. హలో, నమస్తే అండి, క్షమించండి. ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? లేదు లేదు, ఏమి ఇబ్బంది పెట్టలేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అది నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, సరళ మీ ఇంటి వైపు ఏమీ రాలేదు కదా? లేదు, ఇక్కడికైతే రాలేదు. రాలేదా? అంతా బానే ఉంది కదా? అదేం లేదండి, అంతా బాగానే ఉంది. ఇక్కడందరూ బాగానే ఉన్నారు. సరే, నేను ఉంటాను. నేను తర్వాత మీకు ఫోన్ చేస్తాను. నమస్తే. తర్వాత ఫోన్ చేస్తానా? అసలు ఏం జరుగుతోంది? గందరగోళంగా ఉంది. ఇందు, ఏమై ఉంటుంది? పదండి, అటువైపు చూసొద్దాం. సరే పద. ట్రక్ ఎందుకు ఆగిపోయింది? ఆ గుండాలు మళ్ళీ వచ్చారా? గుండాలు ఎలా వస్తారు? మనం ట్రక్ లో ఉన్నాం, వాళ్ళేం విమానంలో రారు కదా. బహుశా ట్రక్ పాడైనట్టుంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం చేస్తున్నారు? వాట్స్ ద ప్రాబ్లం? ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇంజన్ కాదు, నా తలరాతే పాడైపోయినట్టుంది. అసలు ఎలాంటి డొక్కు ట్రక్ వేసుకొని తిరుగుతున్నావు? ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందే ట్రక్ ఒకసారి చెక్ చేసుకోలేవా? నీ గురించి కాకపోయినా కనీసం రెండో వాళ్ళు మూడో వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. చూడు, ఈ బండి నాది,
నేను వేరే ఇంకెవరి గురించి ఎందుకు ఆలోచించాను? అవును తెలుసు బండి నీదేనని, అయినా అందుకే చెప్తున్నాను. ఒకవేళ బండి నీదైతే అప్పుడు దారిలో ఎవరైనా లిఫ్ట్ అడిగితే అప్పుడు వాళ్ళ బాధ్యత కూడా నీదే అవుతుంది కదా. ఇప్పుడు మేము ఇంటికి ఎలా వెళ్ళాలి చెప్పు? మీరు ఏం చేస్తున్నారు? ఆయన తప్పే ఉంది. బండేవి ఆయన కావాలని ఆపలేదు కదా. చూడండి, మీరు చెక్ చేసుకోండి ఇంజిన్ కి ఏమైందో. సరేనా, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. మనం వెయిట్ చేద్దాం. ఎవరి కోసం? బండి బాగోవడం కోసం, కిడ్నాపర్స్ కోసం. పద నాతో పాటు. థ్యాంక్ యూ ఫర్ ద లిఫ్ట్. పరిగెత్తు. ఆ ట్రక్ వాడు మనల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టలేదు కదా, మరి వాడికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమో చెప్పు. సగం దూరం అయితే వచ్చాం కదా. ప్రేమతో చేయాల్సింది ఎందుకు కోపంగా చేస్తారు? ప్రేమగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇదిగో, నువ్వు నీ గోల్డ్ చూపించావంటే నిన్ను భుజాల మీదకి ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపేసి. అలాగా? ఇప్పుడు వెళ్ళి ట్రై చేయనా? అమ్మా తల్లి, ముందు పద. ఇంకేమన్నా లిఫ్ట్ అడుగుదాం. ఇంకేదైనా వెహికల్ వస్తే కదా. కార్ వస్తుంది. ఆపండి, ఆపండి. నిన్ను చూసి ఎవడు బండి కూడా ఆపట్లేదు. నన్ను చూసి పద. ఏయ్, అటు చూడు, తెల్లకారు వస్తుంది. ఏమైంది బాస్? అడుగో బాస్ అభి. ఒరే మరి చూస్తారంటే వెళ్ళి పట్టుకోండి. ఏయ్ పట్టుకోండిరా, పట్టుకోండి వాళ్ళని. ఫుగి రన్. ఆగండి ఆగండి ఆగండి. మీకు పచ్చ కెమెరాలు వచ్చాయేంటి? ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారా? ఏయ్ ఏంట్రా నువ్వు అనేది? అదే మీకు ఎక్కడ చూసినా అభినే కనిపిస్తున్నాడా? అవునన్నా, అతను అభినే. అతను అభి కాదు. అవునన్నా, అతను అభినే. అభి కాదని చెప్తున్నానా? నేను చెప్పాను కదా, అతను అభినే. ఏయ్, ఆపండి. ఏంటి అభినే? అభి కాదు, అభి కాదు. వాడిని పట్టుకుంటే ఈజీగా తెలిసిపోతుంది కదా అభినో కాదో. వెదవలు తమాషా చేస్తున్నారు. ఏయ్, నాకైతే నువ్వే వాణ్ణి తప్పించావేమోనని అనిపిస్తుంది. నువ్వే వాణ్ణితో కలిసిపోయినట్టున్నా. అన్నిటికంటే ముందు నేను నీ బ్యాండ్ వాయిస్తాను, తర్వాత వాణ్ణేం చెయ్యాలో చూస్తాను. ఏయ్, చంపేయండి విని. అదేంటి నన్నెందుకు చంపుతున్నారు? రే రఘు, నేను నీ స్నేహితుడిరా, చెప్పరా వాళ్ళకి. నువ్వు స్నేహంలో ద్రోహం చేశావు, నీ పని అయిపోయినట్టే. రే నేనే కదరా మీకు సాయం చేసింది. ఎందుకురా చంపుతున్నారు? వదిలేంట్రా నన్ను. ఏయ్, వాడు నోరు నొక్కేయండి, వాడు లోపలికి తీసుకోండి. పదండి. పదండి పదండి, త్వరగా కానివ్వండి. ఏయ్, చెయ్యి వేయకు. ఒక పక్క ఈ నొప్పి, మరొక పక్క మీరు వెదవలు. మీ మూలంగానే వాళ్ళిద్దరూ పారిపోయినట్టున్నారా? ఓ పని చేయండి, మీరు వాళ్ళను వెతుకుతూనే ఉండండి. నేను ముందుకు కదలేను, నాకు చాలా నొప్పిగా ఉంది. అలాగే ఇప్పటికిప్పుడే వెళ్ళి వాళ్ళని వెతకండి, లేదంటే నేను ఇవాళ మిమ్మల్ని ప్యాకప్ చేస్తాను. అర్థమైందా? ఇక వెళ్ళండి. ఏయ్ పదండి, పదండి పదండి. అభి ఇంకా ప్రజ్ఞ, మిమ్మల్ని సరే నేను వదిలిపెట్టను. ఒకసారి మళ్ళీ దొరకండి, అప్పుడు చెప్తాను నేను మీకు. నేను అలసిపోయాను. ఇక నేను నడవలేను. పద నాతో పాటు. కమ్. ఫుగి, 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 ఏ ఫుగి.
ఫుగి ఏమండి ఏమండి ఫుగి ఏమండి ఏమండి ఫుగి నేను ఇక్కడ ఉన్నాను. ఫుగి ఫుగి ఇక్కడున్నాను. ఫు నేను ఇక్కడున్నాను. నేను ఇక్కడున్నాను. వదిన గారు మీరేంటి ఇక్కడ? చూడండి, నేను మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. పూర్ణిమ మాకు చెప్పింది సరళగారెక్కడా కనిపించలేదని. అయినా మీరేమనుకున్నారు? నేను మీ ఇబ్బందిని అర్థం చేసుకోలేననా? అసలు నాకు మీ గొంతు వినగానే అర్థమైంది మీరేదో కంగారు పడుతున్నారని. ఏం చెప్పనండి మీకు, చూస్తుంటే కష్టాలన్నీ మా ఇంటి దారే పట్టినట్టున్నాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వచ్చి పడుతున్నాయి. పొద్దుటి నుంచి సరళ ఏమైపోయిందో తెలియడం లేదు. ఎవరికి ఏమీ చెప్పలేదు. అన్ని చోట్ల వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం ఆవిడ అభి ప్రజ్ఞల గురించి చాలా బాధపడుతున్నారు. అర్థం కావడం లేదు, ఆవిడ ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇదిగో అమ్మా, మీరేం కంగారు పడకండి, మేము ఉన్నాం కదా. మన ఇల్లు రెండే ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ అయితే ఒకటే. మనందరం కలిసి సరళ గారిని వెతుకుదాం. అవునండి, అవును. మీరేమాత్రం భయపడకండి, అంతా సర్దుకుంటుంది. ఇది కేవలం మనకి పరీక్షా సమయం. మనందరం ధైర్యంగా ఉండి తీరాల్సిందే. మనం కలిసి వెతుకుదాం, పదండి. అవును, పదండి, అవునవును, పదండి, వెళ్దాం, పదండి. ఫుగి నువ్వు లోపలేం చేస్తున్నావు? నేను ఓ అర్థమైంది. అయితే చివరికి నీకు నీ ఇల్లు కనిపించిందన్నమాట. ఇదేవి నా ఇల్లు కాదు. మరైతే ఎవరిది? మీరు ముందు నన్ను బయటికి లాగండి. బయటికా? సారీ బాస్, నువ్వు నా పక్కన లేకపోతే ఎంతో ప్రశాంతంగా ఉంది. అందుకని నువ్వు కాసేపు లోపలే ఉండి కనీసం నేను నీ స్టూపిడ్ మాటల నుంచి తప్పించుకోవచ్చు. అయితే మీరు నన్ను కాపాడడానికి ఎందుకు వచ్చారు? కాపాడడానికి రాకపోతే జీవితంతో నా స్టూపిడ్ మాటల నుంచి ఫ్రీ అయ్యేవారు కదా. మళ్ళీ మొదలెట్టావా నీ స్టూపిడ్ మాటలు? ఇవ్వు, చెయ్యివు. ఏంటి? చెయ్యి పట్టుకుని బయటికి రా. ఇవ్వు. నేను ఇరుక్కుపోయాను. ఏంటి? ఇవ్వు. అరే ట్రై చేస్తూనే ఉన్నాను కదా. ఇంకొంచెం, ఇంకొంచెం. ఓకే, జరుగు, పక్క తప్పుకో. అయ్యో, మీకేం కాలేదు కదా. అరే నువ్వు నా గురించి వదిలేసి నా మీద పడుకో. అరే నా మీద పడుకో. నేనెలా? చలేస్తోంది, దుప్పటి కావాలి నాకు, అందుకే పడుకో. ఫకీర్, రాకీ, మీరిద్దరు అటువైపు వెళ్ళండి. ఎదురుగా కృష్ణ, ఉమేష్, సద్దాం అటు పదండి. బాగా వెతకండి. చందర్ పద, మనం అక్కడ చూద్దాం. త్వరగా రా. రఘువన్న, ఒకవేళ వాళ్ళిద్దరు దొరికారంటే ఈసారి బాసు కూడా చెప్పండి, వాళ్ళిద్దరిని చంపి పారేస్తాను. చంపేయ్, పద. వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు.
నోరు మూసుకో. ఎందుకు అరుస్తున్నావు? ఏయ్ నీకు కనిపించారా లేదా? ఆ గోతులోంచి ఏదో చప్పుడు వచ్చినట్టుంది. పదండి పదండి వెళ్ళి చూద్దాం. ఉంటే ఆ గోతులోనే పాతేద్దాం. ఏయ్ ఇదిగో చూడు, ఈ మధ్య నీ చెవులు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. నీకేవేవో వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరూ లేరు. పదండి, వెతకండి. పదండి పదండి. చప్పుడు చేకు అరిచి నన్ను పట్టించేస్తావేంటి? కోపంగా చూస్తున్నావా? ఓ పక్క నేను నీ ప్రాణాలు కాపాడుతుంటే నువ్వు నన్ను కోపంగా చూస్తున్నావు. సారీ చెప్పు, లేదా కిడ్నాపర్స్ కప్పచెప్పేస్తాను నిన్ను. స్టాప్. ఏంటి? కాళ్ళ మీద పడినా? ఎంత స్వార్థం నీకు! నేను నీ ప్రాణాలు కాపాడుతుంటే నువ్వేమో నన్ను నీ కాళ్ళ మీద పడమంటున్నావా? నువ్వే నా కాళ్ళు పట్టుకో, లేదంటే ఈ కాళ్ళతో తలకిందులుగా వేలాడేస్తాను నిన్ను. నువ్వు ఏంటి? వాతావరణం ఎంతో బాగుంది కదా? ఈ వాతావరణంలో నేను నీ కాలు మీద కాలు పెట్టాను, అందుకని సారీ. ఏంటి మీరేమన్నారో నాకు వినిపించలేదు. వినిపించలేదా? ఇలారా. ఏం చేస్తున్నారు మీరు? వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నారు? బ్లాకేజ్. కింద పడుతున్నప్పుడు ఏమైనా చెవిలో రాయి ఇరుక్కుపోయిందేమో అని. అందుకే సరిగా వినిపించట్లేదు నీకు. ప్రాబ్లం నా చెవిది కాదు, మీ ఈగోది. ఒక పక్క తప్పు చేశారు కానీ సారీ చెప్పడం నేను రాదు. తప్పు చేశానా? అయినా 100 మీటర్ల రేస్లో 300 మీటర్ల వెనక పరిగెడుతున్నావు. తప్పు నాదంటున్నావు. అవును, నిజంగా తప్పు నాదే. తప్పు నాదే అని నిన్ను తీసుకెళ్ళడానికి తిరిగి ఇక్కడికి రావడం. కానీ నా తప్పును నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నా. ఇక నువ్వు నీ తాజ్మహల్లోనే ఉండు, నేను నా తాజ్మహల్కి వెళ్తాను. హా? మీరు కూడా పైకి వచ్చేయండి. ఇది పట్టుకొని పైకి రండి. నెమ్మదిగా. నానమ్మ, అమ్మమ్మ, అమ్మ గురించి ఏమైనా తెలిసిందా? పొద్దునైతే ఇంట్లోనే ఉంది. పూర్ణిమ టీ తీసుకొచ్చేసరికి తనేమైపోయిందో తెలీదు. నానమ్మ, మీరు బజార్ వైపు చూశారు కదా? చుట్టుపక్కల మొత్తం చూసాం, ఏమీ తెలియలేదమ్మా. ఇప్పుడు ఈ సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఎక్కడ కనిపించలేదు. అమ్మ ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. నాకేమీ అర్థం కావడం లేదు. బుల్బుల్ రిలాక్స్. నానమ్మ, మీరు వెళ్ళి అటువైపు చూడండి, నేను బుల్బుల్ మార్కెట్ వైపు చూస్తాం. ఓకే? అలాగే ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళండి.
గాడ్, ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. మామూలుగానే కార్పొరేటర్ ఫోన్ ఎత్తడం లేదు, ఇప్పుడు నాట్ రీచబుల్ అని వస్తుంది. ఐ రియల్లీ డోంట్ నో వాట్ హీస్ అప్ టు. అయ్యా, నేను నీకు ముందే చెప్పాను వాడిని సీరియస్ గా తీసుకోమని. ఒకవేళ నువ్వు వాడిని సీరియస్ గా తీసుకుని వాడికి అవకాశం ఉండేది కాదు. నాకైతే ఇప్పుడు నిజంగా చాలా టెన్షన్ గా ఉంది. అభి గురించి ఏమీ తెలియలేదు, ఆ కార్పొరేటర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం జరిగిందో ఏంటో అసలేం అర్థం కావట్లేదు. తను ఓకే ఫైన్, నేను ఒక పని చేస్తాను. నేను అక్కడికి వెళ్తాను, అక్కడ ఏం జరుగుతుందో నేను చూస్తాను. అట్లీస్ట్ ఏం జరుగుతుందో తెలుస్తుందిగా. అలాగే పద, నేను వస్తాను. నువ్వెక్కడికి రావద్దు, నేను అక్కడికి ఒంటరిగా వెళ్తాను. అస్సలొద్దు. నువ్వు అక్కడికి వెళ్తావు, నీ ఫోన్ కూడా నాట్ రీచబుల్. ఇక్కడ నేను టెన్షన్ తో చావాలి. వద్దు, నేను కూడా నీతో పాటు వస్తాను. అభిని చూస్తాను, నువ్వు నన్ను ఆపొద్దు. ఓకే ఫైన్, పద, నాతో పాటు పద. ఇక నా వల్ల కాదు. నేను బాగా అలసిపోయాను, దాహం కూడా వేస్తోంది. నేను ఒక సూపర్ మ్యాన్ కదా, అందుకే నాకు అలసటగా లేదు, నాకు దాహం కూడా వేయడం లేదు. మీరు ఇక్కడ కూడా ఎలా పోట్లాడగలుగుతున్నారు? సరే కానీ ఇక్కడ కూర్చొని పోట్లాడుకుందాం.